ఉత్తరాఖండ్లో విశాఖకు చెందిన టెక్కీ గాయత్రి మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. గాయత్రి సివిల్స్ కి ప్రిపేర్ అవుతోంది. ఎంతో భవిష్యత్తున్న తమ కూతురు అర్థాంతరంగా లోకం విడిచి వెళ్లిందన్నారు. అల్లుడు వేధింపుల వల్లే గాయత్రి చనిపోయిందని తమకు న్యాయం చేయాలంటున్న గాయత్రి తల్లిదండ్రులతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీ గాయత్రి మరణానికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి తల్లిదండ్రులు ఈ రోజు పోలీస్ కమిషనర్ కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. అల్లుడు కేవలం అనుమానం పెంచుకొని తమ బిడ్డని పొట్టన పెట్టుకున్న పరిస్థితి ఉంది. మాకు ఖచ్చితంగా ఈ విషయంలో అనుమానం అయితే మేము వ్యక్తం చేస్తున్నామని చెప్పి వాళ్ళైతే అంటూ ఉన్నారు. అయితే IAS చదవాల్సిన అమ్మాయి ఈ రోజు ఈ విధంగా విగత జీవిగా మారడాన్ని మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నామని వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముస్సోరికి వెళ్లి ఆమె విగత జీవిగా ఆమెను చూసిన సందర్భంలో మేమంతా కూడా ఒకసారిగా షాక్ కి గురయ్యాము. అయితే ఆ అమ్మాయిని వేధించిన మాట వాస్తవం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాయత్రి మదర్ మనతో ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది? మీ అమ్మాయి మరణం వెనుక మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఏం చెప్పాలి? మా అమ్మాయి అక్కడ వెళ్ళిందండి, డెహ్రాడూన్ వెళ్ళారు, అక్కడ మసూరి వెళ్ళారు. అక్కడ అనుమానాస్పదంగా చనిపోయి ఉంది. వాళ్ళిద్దరే వెళ్ళారు, ఇంకెవరు వెళ్ళలేదు. ఇదైతే 100% మేము చెప్పాల్సింది. తెల్లవారు చనిపోయిందని ఒకటే, అంటే చనిపోయిందని చెప్పలేదు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఫోన్ చేసి మాకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసాడు ఇద్దరికి, మీరు రావాలి అనేసి. మాకు తెలియదు కదండి, అరగంట పోయాక కొలాప్స్ అయిపోయిందని చెప్పాడు. ఏంటి ఇదంతా మాకు మేము ఒక అందమైన జీవితం అండి, అందమైన మా ఫ్యామిలీ, మా ముగ్గురులాగా మా ప్రపంచంలో ఎవరు ఉండరేమో. మా పిల్లల్ని మేము అంతగా పెంచుకున్నాము. ఈ రోజులో చేసేసరికి తండ్రిగా ఆయన ఎంతో ఏమవుతారో వెళ్ళేటప్పుడు అని. ఒక్క పాపేనండి మాకు, ఒకే ఒక పాప. మా ఊరు పల్లెటూరు అండి. అమ్మా, ఆమె మీకు ఎప్పుడైనా ఈ విషయాలు మీకు చెప్పిందా? తనతో ఇబ్బందులు ఉన్నాయని కానీ మొబైల్ ట్రాక్ కూడా చేసుకోవడం చెప్పి కూడా అమ్మాయి చెప్పినట్లుగా చెప్తున్నారు. చేశాడండి. ఏదైనా చిన్న మాట మేమిద్దరం మాట్లాడేసుకుంటే ఈ రోజు మాట్లాడిన మాట రేపటికల్లా దాని గురించి వివరణ చేసేసేవాడు. దీనికి అమ్మ మన మాటలు వింటున్నాడని మా అమ్మాయి చెప్పేది. ఆ అమ్మాయి అని తెలివి తక్కువ కాదు కదండి, PPP చేసిందంటే చాలా తెలివైన పిల్ల మా పాప. కాకపోతే ఇలాంటి ట్రాకులు ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు, కానీ మామూలుగా అయితే మాత్రం చాలా తెలివైన అమ్మాయి. చదువులో అయితేనేంటి, పెద్దలను గౌరవించడంలో కానీ చాలా మంచిది అలాంటి పిల్ల. ఇక్కడ మొత్తానికి వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, ఏదైతే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోవడానికి అల్లుడు అనుమానమే కారణం అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకనంటే తమ బిడ్డ ఆల్రెడీ అతనితో ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా ఆడపిల్ల అందమైన జీవితం కాబట్టి మేము ఆమెను సర్ది చెప్పే ప్రయత్నం చేశాము, కానీ ఎంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఇది చాలా బాధాకరం అని చెప్పేసి వాళ్ళైతే మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ముస్సోరిలో తమ బిడ్డ నగ్నంగా పడి ఉందని, అలాగే మద్యం సేవించిందని అల్లుడు చేసిన ఆరోపణల్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి తల్లిదండ్రులుగా అది మమ్మల్ని చాలా వేధిస్తుంది. ముగ్గురమే మేము, మా కుటుంబమే, మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల. ఇలాంటి బాధలో అమ్మాయిని మేము ఈరోజు ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సి రావడం అనేది బాధాకరం. ఖచ్చితంగా దీని మీద న్యాయం కావాలని వాళ్ళంతా కూడా కోరుతున్నారు. పోలీసులకి ప్రస్తుతం ఫిర్యాదు చేశారు. తదుపరి పోలీసుల ఫిర్యాదు తర్వాత ఎలాంటి అంశాలు మళ్ళీ వెలుగులోకి వస్తే, అల్లుడి మీద వాళ్ళు వ్యక్తపరిచిన ఆరోపణలు, అనుమానాలు ఎలా అవి బయటకు వస్తాయి, ఎలాంటి విషయాలు వెళ్ళి చూడాల్సిన అంశం. మీడియా జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.